నమస్తే. గొర్రెల పొట్టేళ్ల పెంపకంలో లక్షల ఆదాయం ఉందని కొంతమంది చెబుతున్నారు. మీకు 7,000 8,000 ఒక్కొక్క పిల్ల 16,000 వస్తుంది. 4 నాలుగులు 16,000. అంతకంత డబల్. అలాగే గొర్రెల పెంపక కేంద్రం, ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని వీరపనాయనపల్లె మండలంలో ఇటీవల 2 ప్రారంభమైనట్లు సంబంధిత పశు వైద్యాధికారి చెప్పారు. ఈ వ్యాపారం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, గొర్రెలను మేకలను తెచ్చుకొని ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసుకోవడము. ఇంకొకటి, కేవలం పొట్టేలు పిల్లలను తెచ్చుకొని వాటిని పెంచి పెద్దవి చేసి అమ్ముకోవడం. ఇలా 2 విధాలుగా వ్యాపారం చేస్తున్నవారు రైతులు ఉన్నారు. మొదటగా మనం ఉత్పత్తి పెంపక కేంద్రం గురించి మాట్లాడుకుంటే వీటికి ప్రభుత్వ సహకారం కూడా అందిస్తుంది. గొర్రెల ఉత్పత్తి కేంద్రంను ఏర్పాటు చేసుకుంటే సుమారుగా ₹1,00,00,000 వరకు ప్రభుత్వ రుణం NLM స్కీమ్ ద్వారా, అంటే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వము ఇందులో ₹50 లక్షల సబ్సిడీ వస్తుంది. ఈ పథకంలో 100 గొర్రెలకు 5 పొట్లి పిల్లలను ఏర్పాటు చేసుకోవాలి. 2 ఎకరాల భూమి ఉండాలి. ఇలా 300 గొర్రెలకైతే 15 పొట్లి పిల్లలు అవసరం అవుతాయి. అలాగే 500 గొర్రెలకైతే 25 పొట్లి పిల్లలను ఏర్పాటు చేసుకోవాలి. 5 ఎకరాల భూమి ఉండాలి. ఆ భూమిలో షెడ్డు ఏర్పాటు చేసుకోవడంతో పాటు గొర్రెల మేపుకు గడ్డిని వేసుకోవాల్సి ఉంటుంది. సొంత భూమి లేని వారు లీజుకు తీసుకుని లీజు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. లీజు రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు 5 సంవత్సరాలు చేయించుకోవాల్సి ఉంటుంది. దానికి తగినట్లుగా ప్రాజెక్ట్ రిపోర్టును బట్టి బ్యాంకు వారు రుణం మంజూరు చేయడం జరుగుతుంది. అంటే 100 గొర్రెలకు తక్కువ వస్తుంది. 500 గొర్రెలకైతే షెడ్డుతో పాటు నిర్మాణానికి, వ్యాపారానికి టోటల్ కలిపి ₹1,00,00,000 వరకు మనము రుణం పొందవచ్చు. దానికి సంబంధించిన షూరిటీలు మనం చూపించాల్సి ఉంటుంది. ₹1,00,00,000 రుణం తీసుకుంటే షెడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత కొంతమేర సబ్సిడీ వస్తుంది. వ్యాపారము టర్నోవర్ మీద మరికొంత ఇంకొక విడతగా సబ్సిడీ రావడం జరుగుతుంది. నిరుద్యోగ యువతకు మరియు పశు సంవర్ధక రైతులకు మెరుగైన జీవనోపాధి కొరకు ఈ పథకం రూపొందించబడింది. NLM అనే పథకం. ఇందులో మంచి లాభాలు వస్తాయని రైతులు వివరించారు. అంటే ఇందులో అనుభవం ఉన్న వారితో మనం నేర్చుకోవడం వలన, మనము చేతగాని వారైనా కూడా నేర్చుకోవడం వలన చేయగలుగుతారు. మనం ఎటువంటి అనుభవం లేకుండా ఆ వ్యాపారంలోకి దిగితే ఎవరి హెల్ప్ తీసుకోకుంటే నష్టపోతాము. ఈ గొర్రెల వ్యాపారం అనే కాదు, మనం ఏ వ్యాపారం చేసినా కూడా అందులో అనుభవజ్ఞులైన వారి సలహాలు, సూచనలు ఖచ్చితంగా తీసుకోవాలి. కొందరు మీరు చెప్పిన విధంగా రుణం రాలేదు అని చెప్పి అడుగుతారు. అంటే బ్యాంకి వారికి మీకు ఉన్న లావాదేవీలు, మీరు వాళ్ళకు చూపించాల్సిన షూరిటీలు, అంటే బ్యాంకి వారు షరతులకు లోబడి అటువంటి రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మనము షూరిటీలు చూపించాల్సి వస్తుంది కొన్ని రుణాల కొరకు. ఒక్కో గొర్రెకు ₹54 బీమా కడితే ఆ గొర్రె ఏదైనా కారణం చేత చనిపోతే ₹6,000 బీమా మొత్తం అమౌంట్ రైతుకు వస్తుంది. ప్రధానంగా పచ్చగడ్డిని పెంచుకోవాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన కూలీలను ఇందులో పురమాయించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చాలా మంది బీహార్కు చెందిన కూలీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినప్పుడు ఇబ్బందులు కూడా పడుతున్నారు. అయితే వారు ఉన్నన్ని రోజులు బాగానే పనులు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న వారిని కూడా నేర్పించుకొని పనులు జరుపుకుంటున్న వారు ఉన్నారు. ఆ కూలీలకు నెలకు 15,000 నుంచి 18,000 వారికి ఇస్తున్నారు. గడ్డి కోత యంత్రమును ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. షెడ్డు కొంచెం హైట్గా ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గొర్రెలకు ఖచ్చితంగా గాలి తగులుతూ ఉండాలి.
అలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ జాగ్రత్తగా వాటిని పెంచుకోవడం ద్వారా మంచి ఆదాయం వస్తుందని వారు వివరిస్తున్నారు. అలాగే పొట్టేళ్లను తెచ్చి అమ్ముకోవడం ద్వారా, అంటే పెంచుకొని అమ్ముకోవడం ద్వారా మంచి లాభాలు వస్తున్నాయని చెప్పి వారు చెబుతున్నారు. సంతలోకి వెళ్ళి పొట్లి పిల్లలను ఒక జత, అంటే ఒక్కొక్కటి కూడా కొనుక్కోవచ్చు. సుమారు లాట్గా ఒక 50 పొట్లి పిల్లలను ఒక్కో సంతలో కొనుక్కొని తెచ్చుకుంటారు. ఆ పొట్లి పిల్ల ఒక్కొక్కటి 7,000 రూపాయలు పడుతుందని వారు వివరించారు. అంటే 7,000 రూపాయలు అంటే దానా ఖర్చు 4,000 రూపాయలు వస్తుందట. ఆ దానా ఖర్చు 6 నెలలకు 4,000 రూపాయలు వస్తుందని వారు వివరించారు. 7 ఒక 4 11,000 రూపాయలు అవుతుంది. 6 నెలలు పెంచిన తర్వాత అవి 16 నుంచి 17,000 రూపాయల వరకు అమ్ముడవుతాయని చెప్పారు. ఒక్కో కేజీ లైవ్ రేటు 400 రూపాయల నుంచి 420 రూపాయలతో రైతులు అమ్మడం జరుగుతోంది. ఈ పొట్లి పిల్లలు కూడా ఒక్కోటి 40 నుంచి 45 కేజీల వరకు వస్తాయని వారు తెలిపారు. 6 నెలలు పెంచడం ద్వారా 40 నుంచి 45 కేజీల వరకు వెయిట్ పెరుగుతాయని, 16 నుంచి 17,000 రూపాయల వరకు అమ్ముడవుతుందని చెప్పారు. ఆ విధంగా చూసుకుంటే ఒక్కో పొట్లి మీద 5 నుంచి 6,000 రూపాయలు ఆదాయం ఉంటుంది. సుమారు 200 పొట్టేళ్లను పెంచడం ద్వారా 6 నెలలకు 10 నుంచి 12 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే వాటికి సంబంధించిన జాగ్రత్తలు చాలా తీసుకోవాల్సి ఉంటుంది. అవి రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ ఖచ్చితంగా కట్టుకోవాల్సి ఉంటుంది, లేదంటే నష్టపోయే అవకాశం ఉంది. ఈ పొట్లి పిల్లల వ్యాపారం, అలాగే గొర్రెలకు సంబంధించిన వ్యాపారం రిస్క్తో కూడుకున్నదే. అనుభవం ఉన్నవారి సలహాల సూచనల మేరకు మీరు ఏర్పాటు చేసుకుంటే మంచి లాభాలు ఉంటాయి. సరిగా చేసుకోలేకపోతే ఇందులో నష్టాలు కూడా వస్తాయి. అయితే చాలామంది ప్రస్తుతం మంచి రేటు ఉండడంతో లాభాలు వస్తున్నాయని అంటున్నారు. వాళ్ళకు జీతం ఎంత ఇస్తారు ఇక్కడ? మాకు మంచి 15,000. ఇద్దరు ఉండరా? ఇద్దరు. ఈ 2 years అయింది. మీ పేరు? నా పేరు వచ్చేసి ఓబ్లేసు. ఫస్ట్ బ్యాచ్ 200 వచ్చినాయి. 200. 200. లాభాలు ఉన్నాయి దీంట్లో. అంటే మనం మేపు దాన్ని బేసి దాన్ని బట్టి లాభాలు ఉంటాయి. అసలు అంటే పిల్లలు తెచ్చి అవి పెంచడం, అమ్మడం. అదే ఈవెన్ సైజ్ తెస్తాము. ఒక 6 నెలలు, ఒక 6 నెలలు 7 నెలలు వేస్తాము. ఆ తర్వాత మళ్ళా 6-7 నెలలు పెంచడము, తర్వాత అమ్మేస్తాము. అంటే ఒక్కొక్క పిల్ల వెయిట్ ఎంత ఉంటుంది మీరు తెచ్చినప్పుడు? ఇప్పుడు మేము తెచ్చినప్పుడు 18-20 కాడికి వస్తాయి తెచ్చినప్పుడు ఒక్కొక్క పిల్ల. మేము అమ్మే కొద్దీ 40 అట్లా వస్తుంది మా దగ్గర. అంటే పిల్ల ఎంత పడుతుంది మీకు? 7,000, 8,000 ఒక్కొక్క పిల్ల. మీరు అమ్మే టయానికి ఇప్పుడు రేట్ ఎంత? 40 కేజీలు వస్తుంది. 40 కేజీలు. కేజీ రేట్ ఎంత? కేజీ మార్కెట్ రేటు 400, 420. మార్కెట్ సీజన్ బట్టి ఆ రేట్ అమ్మేస్తాం. అంటే 16,000 వస్తుంది. 4 16,000. అంతకంత డబల్. ఇప్పుడు 16,000లో మీ ఖర్చులు ఎంత పోతుంది? ఇప్పుడు దీని దానా ఖర్చు, ఈ మందులు, 2 పని వాళ్ళు ఉన్నారు, బండికి ఎంత ఖర్చు పైన వస్తుంది, సగం వస్తుంది. అంటే పిల్ల 7,000కు తెస్తారు. 7,000 తెస్తాం. దానా ఖర్చు, అది మెయింటెనెన్స్ ఖర్చు అంతా ఒక 4,000 వస్తుంది. ఇంకా మీకు ఒక్కొక్క పిల్ల పైన ఒక 4,000 ఉంటుంది ఆదాయం. ఉంటాయి. మరి ఏ జబ్బులు రోగాలు రాకుండా మనం బాగా తీసుకుంటా ఉంటే అనగా లాభం వస్తుంది. అప్పుడు వర్షాకాలం సీజన్లో కొంత జబ్బులు ఎక్కువ వస్తాయి. అప్పుడు బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఎక్కువ చనిపోతే కనుక నష్టం అవుతుంది. చనిపోకుండా బాగానే ఉంటేనేమో లాభం వస్తుంది. త్వరగైతే మన దగ్గర జరగలేదు అట్లా.
అట్లా 2 years నుండి చనిపోవడం అందు ఇప్పుడు జరగదు. 2 years నుండి ఏం లేదు. టయానికి మందులు ఇంజక్షన్లు వారానికి ఒకసారి డాక్టర్ వచ్చి కూడా చూసుకొని పోతుంటాడు. డైలీ మందులు వేస్తుంటాము, దానాలోనే కలిపేస్తుంటాం. ఏ దానా వాడుతున్నారు? దానా మొక్కజొన్న, చెక్క, తవుడు అవి నానబెట్టేది ఉదయాన్నే వేస్తాం. ఇప్పటి వరకు ఎన్ని బ్యాచ్లు తెచ్చినారన్నా మీరు? ఇది మూడో బ్యాచ్. ఇది మూడో బ్యాచ్. ఒక్కొక్క బ్యాచ్ ఎన్నాళ్ళు ఇది పెంచేది? 6 నెలలు 7 నెలలు 6-7 నెలలు పెంచుతారు. 6 నెలల తర్వాత ఏదైనా అమ్మేది 20, 30, 40, 50 అట్లా పెట్టి ఉంది కదా, బాక్స్ అట్లా అమ్మేస్తాం. మీరు ఇట్లా అమ్ముతారు? అవి ఇక్కడికి వస్తారు కొన్ని ఇక్కడికి వస్తారు. ఫోన్ నెంబర్స్ అవి ఉన్నాయి, కావాలన్నప్పుడు ఫోన్ చేస్తారు, వచ్చి చూసుకుంటారు. 20, 30 అనేది చెల్ చేసుకుని తీసుకొని వెళ్ళిపోతారు. అంటే వెయిట్ ని బట్టి రేట్ ఇచ్చి ప్రెజెంట్ రేటు 400 ఉంది. 400. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటే లాభాలు వస్తాయినా దీంట్లో? మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మెయింటైన్ చేసుకొని బాగా చూసుకుంటే లాభాలే ఉంటాయి. దీనివల్ల నష్టం రాదు, లాభాలే ఉంటాయి. వర్షాకాలంలో జాగ్రత్తగా 2 నెలలు బాగా చూసుకోవాలి. వర్షాకాలంలో అప్పుడు ఎక్కువ రోగాలు వస్తాయి అన్నమాట. ఆ టైంలో బాగా చూసుకుంటే మటుకు లాభాలు బాగా వస్తాయి. వ్యవసాయం భూములు చూసుకుంటాను. వ్యవసాయమే చేస్తాను. షెడ్ వేసేందుకు 18 లక్షలు పెట్టుబడి. ఇది ఎన్ని అడుగులు షెడ్ ఉన్నా? ఇది ఇట్లా 70 అడుగులు, ఇట్లా 30 అడుగులు. జంపు 70, 70కి 30. 70కి 30. ఎన్ని పిల్లలను సాకొచ్చు ఈ షెడ్ లో? 220. 220 పిల్లలను సాకు. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయినా? ప్రజెంట్ 160 ఉన్నాయి. 160 పిల్లలు ఉన్నాయి. కొత్తగా తెచ్చినారా ఇప్పుడు ఈ బ్యాచ్? అంతే, 10 రోజులు అయింది. ఎక్కడ తెస్తారన్నా మీరు? మైదుగూరు, బనగానపల్లి అట్లా సంతలకు పోతాంటాం. సంతలకు పోయి తీసుకోవాలి. ఎక్కడ బాగా అగువగా దొరుకుతాయినా పిల్లలు? అగ్గవంటూ ఎక్కడ దొరకవునా, ఒక సంతగా 4 సంతలు తిరుగుతాను, అలా ఏదో సంతలో కుదురుతాయి. అంటే ఇప్పుడు ఒకే చోట ఎన్ని దొరకచ్చు సంతలో? సంత 50, 60, 100 మనం తెచ్చుకునే శక్తిని బట్టి, డబ్బుని బట్టి తెచ్చుకోవచ్చు. పిల్లలకు మళ్ళా ఎంత పెట్టినారు అప్పట్లో? ఎన్ని పిల్లలు స్టార్ట్ చేసినారు? ఇప్పుడు 200 పిల్లలు. 200 పిల్లలు. జత 15,000. జత 15,000. ఒకటి వచ్చేసి 7,500. 7,500. అట్లా 200 పిల్లలు వచ్చింది. అంటే 15 లక్షలు పెట్టుబడి పెట్టినారు పిల్లలకి. షెడ్ కు 18 లక్షలు, పిల్లలకు 15 లక్షలు పిల్లలకు. అంటే మొత్తం 33 లక్షలు అయింది. ఇప్పుడు మళ్ళా దానా ఖర్చు అదంతా మళ్ళీ పెట్టుబడి పెట్టుకుని ఉంటారు కదా? పెట్టుకున్నాం. అది 6 నెలల వరకు మీకు కంటిన్యూగా దానా వేస్తాను. రిటర్న్స్ రావు కాబట్టి దానా ఖర్చు పెట్టింటారు. దానా ఖర్చు సుమారు 50 లక్షలు పెట్టుబడి పెట్టి, ఇంచుమించు 50 లక్షలు దానా అంతా కలిపి. మంచి లాభాలే ఉన్నాయి. 6 నెలల వరకు. 6 నెలలు పెంచితే తర్వాత పిల్లకు 400, ఒక పిల్ల మీద 4,000 రూపాయల ఆదాయం వస్తే అంటే దాదాపు 8 లక్షల ఆదాయం వస్తుంది 6 నెలలకు ఒకసారి.